సార్వత్రిక ఎన్నికలకి మరో 8 రోజులు మాత్రమే సమయం ఉందనగా ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్న వైకాపా ఆఖరి ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. దీనిలో భాగంగా తెలంగాణలో టీఆర్ఎస్ పెద్దలు వ్యవహరించిన రీతిలో ప్రత్యర్థి పార్టీకి చెందినటువంటి టీడీపీ బూత్ ఏజెంట్లను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చర్చించేందుకు వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్ గా ఎన్నికల ప్రచారం కూడా ఆపేశారని టీడీపీ ప్రచారం చేస్తోంది. రీసెంట్ గా మంగళవారం ప్రచారం ఆపేసిన జగన్ ఇదే చర్చలో ఉన్నట్టు ప్రచారం ఉంది. కీలకమైన బూత్ ఏజెంట్లను కొనుగోలు చేసి ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి ఓట్లని రిగ్గింగ్ చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వైకాపా నాయకత్వం ఉన్నట్టు టీడీపీ గట్టిగానే ఆరోపిస్తోంది. దీనికోసం ఒక్కో ఏజెంట్ కి 10,000 నుంచి 30,000 వరకు ఇచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ వ్యూహాన్ని రచించారని తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ ఎలా చేసిందనే దానిపై ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒకరు లోటస్ ఫ్రంట్ కి వచ్చి డెమో కూడా ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో ఏజెంట్ కి 50,000 నుంచి ₹1,00,000 కూడా ఇవ్వడానికి పీకే ఆదేశించారని విశ్వసనీయ వర్గాల నుంచి వస్తోంది సమాచారం. టీడీపీ బలంగా ఉన్న 60 నియోజకవర్గాల్లో 8,000 నుంచి 16,000 ఓట్లు కొట్టగొట్టాలనేటువంటి పీకే లక్ష్యమట. దీనిపై ఆ పార్టీ నేతలతో చర్చించారని, ఇప్పటికే వివిధ గ్రామాలకి ఏజెంట్స్ కొనుగోలు చేసేందుకు మనుషులు వచ్చారని తెలుస్తోంది. కాగా పీకే వ్యవహారాలను పసిగట్టినటువంటి టీడీపీ పెద్దలు ప్రతివ్యూహాన్ని రచిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఏజెంట్ గా నియమించేవారెవరో ఇంకా ఖరారు కాలేదని, ఏజెంట్స్ గా నియమించే వారిని ఆఖరి క్షణంలో మార్పులు చేర్పులు చేసి పీకే టీం ని అయోమయంలో నెట్టాలనేది టీడీపీ పెద్దల యొక్క ప్రతివ్యూహంగా తెలుస్తోంది. అంతేకాదు నమ్మకస్తులైన వారిని, పార్టీలో ప్రాణం ఇచ్చే వారిని, అభ్యర్థి కుటుంబ సభ్యులను ఏజెంట్లుగా కూర్చోబెట్టాలని పార్టీ పెద్దల అభ్యర్థులకు సూచిస్తున్నారు. మొత్తం మీద పీకే టీం చేసే కుట్రలకు అంతే వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలని టీడీపీ పెద్దలు నిశ్చయించుకున్నారట. చూద్దాం మరి పీకే ఎంతవరకు విజయం అవుతారు అనేది. ఇటువంటి కుట్రల్ని భారీగా షేర్ చేసి ఆంధ్ర మీద బీహార్ గ్యాంగ్ కుట్రలను తిప్పికొట్టండి. ఇది తెలుగుదేశం మీద జరుగుతున్న కుట్ర కాదు, ఆంధ్రప్రదేశ్ మీద జరుగుతున్న కుట్రని గమనించాలి.